వైసీపీ కాంగ్రెస్ పాలనకు అసలు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని సెటార్లు వేశారు. పులి కడుపున పులే పుడుతుందని ఎవరు ఏమనుకున్నా కూడా, అవునన్నా కాదన్నా కూడా తనది వైఎస్ఆర్ బ్లడ్ అని చెప్పుకొచ్చారు. అటు బీజేపీకి షర్మిల కొత్త అర్థాన్ని చెప్పారు. బి అంటే బాబు, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఓటేసినా కూడా బీజేపీని గెలిపించినట్టేనని ఆవిడ అన్నారు. రాజశేఖర్ రెడ్డికి వంగవీటి రంగా అంటే చాలా ఇష్టమని, రంగా చనిపోయినప్పుడు వైఎస్ఆర్ బాధపడ్డారని షర్మిల గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము 17% కేటాయిస్తే జగనన్న గారు కేవలం 2.5% మాత్రమే బడ్జెట్లో ఖర్చులు పెడుతున్నారు. ఇది ఎంత అవమానం! మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే సున్నా. పులి కడుపున పులే పుడుతుంది. నేను రాజశేఖర రెడ్డి రక్తం. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను రాజశేఖర రెడ్డి రక్తమే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు. ముగ్గురికి తేడా లేదు. ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో. ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. వేరే అవసరం లేదు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వంగవీటి మోహన్ రంగారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి. ఆయన నిరాహార దీక్ష చేస్తుండగా ఆయనను చంపడం జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాధపడ్డారు, కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది. ఈరోజు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండా అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద, నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా?